హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. తక్కువ మసాలాతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. నేను ఈ వేపుడు కోసం 5 కోడిగుడ్లను ఉడికించి పైన ఉన్న వైట్ పార్ట్ని ఇలా పొడవు ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఎల్లో పార్ట్ని ఒక 2 భాగాలుగా కట్ చేశానండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసేసి ఇందులోకి ఈ వైట్ పార్ట్ని వేసేసి వేయించుకోవాలన్నమాట. ఎల్లో పార్ట్ని వేయించాల్సిన అవసరం లేదండి. ఇలాగా కోడిగుడ్ల పై పార్ట్ని వేయించుకోవడం వల్ల క్రిస్పీగా అయ్యి చాలా బాగుంటుందన్నమాట. తినేటప్పుడు టేస్ట్ అనేది పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఇలా వేయించుకున్న ముక్కల్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోకి ఫైన్గా కట్ చేసి పెట్టినటువంటి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. వీలైనంత సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాపర్లో వేసుకుంటే మీకు పని ఈజీ అవుతుందండి. ఉల్లిపాయ ముక్కలతో పాటుగా 2 పచ్చిమిర్చిని కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోయి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలాగా ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అవుతాయి కదా. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, పచ్చిమిర్చిని బట్టి కారం ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వేయించిన ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మీకు ఇంకా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. మసాలాలన్నీ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్నటువంటి ఈ కోడిగుడ్డు ముక్కలు వీటన్నిటిని కూడా వేసేసుకొని పైన కలపాలన్నమాట. మరి ఎక్కువగా కలిపితే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట, అంత బాగుండదు. సో ఇలాగా కలిపేటప్పుడు నార్మల్ గరిటె కంటే కూడా ఇలా అట్లకాడ తీసుకోండి, ముక్కలు విరగకుండా బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 3-4 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారంటే మనకి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలాగ రెడీ అయిపోయింది కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడిగా ఈ ఫ్రైని సర్వ్ చేసేసుకోండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, పుల్కా, రోటీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.